మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేత బోండా ఉమపై విజయవాడలోని సూర్యారావు పిఎస్లో కేసు నమోదైంది. సాయి శ్రీ మృతి కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీసులు ఈ కేసుని నమోదు చేశారు. సాయి శ్రీ మృతికి బోండా ఉమ, అతని అనుచరుడు మాదన్ శెట్టి శివ కారణమంటూ 2 ఏళ్ల క్రితం సుమశ్రీ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసు బుక్ చేయాలని ఆదేశించింది. ఇక మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేత బోండా ఉమపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలుస్తోంది. వివరాలేంటి? 2 సంవత్సరాల క్రితం సాయి శ్రీ అనే చిన్న పాప మృతి చెందింది. అయితే అనారోగ్యం కారణంగా మృతి చెందింది. అయితే అప్పట్లో ఆమె పేరుతో ఉన్న ఇల్లు అమ్ముకోవటానికి బోండా ఉమ, అతని అనుచరుడు మాధవ్ శెట్టి శివ మరియు కొంతమంది వ్యక్తులు అడ్డుపడ్డారని, ఆ కారణం చేతే వైద్యం చేపలేకపోవటం మూలానే తన కూతురు చనిపోయిందని ఆమె తల్లి సుమశ్రీ అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఫలితం లేకపోవడంతో చివరికి కోర్టును ఆశ్రయించింది. కోర్టు చివరికి దీని మీద ఈ నెల 15వ తారీఖు లోపు సుమశ్రీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎవరెవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో వారందరి మీద కేసు నమోదు చేసి కేసు విచారణ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించి, ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 354, 448, 506 గా కేసు నమోదు చేశారు. ఇందులో మాధవ్ శెట్టి శివ, బోండా ఉమతో పాటు మొత్తం ఓవరాల్ గా ఈ FIR లో మొత్తం 10 మంది ఉన్నారు. పోలీసులు ఈ కేసు విచారణ చేసి తదుపరి దీని మీద మరి ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ ఛార్జ్ షీట్ లో నిజాలు ఏంటంటే మళ్ళీ మనకి తెలియాలనుకుంటుంది. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.